మన ఏపీ గవర్నమెంటు డ్వాక్రా మహిళల కోసం అయితే ఇంకొక పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. అదేంటి అంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం. ఇదేంటి అంటే డ్వాక్రా మహిళల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువు నిమిత్తం అయితే యూజ్ అవుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ముందుగా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డ్వాక్రా మహిళలకు ఒక శుభవార్తనైతే షేర్ చేసిందండి. అదేంటి అంటే పిల్లల చదువుల కోసం ఆర్థిక భరోసా అయితే కల్పించే ఒక కొత్త పథకం అనమాట. ఇది కేజీ నుండి పీజీ వరకు, అంటే పిల్లలు ఎల్కేజీ నుండి కూడా పీజీ అంటే ఎంఎస్సి ఎంబీఏ వాటన్నిటి వరకు కూడా చదివే వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ అయితే డ్వాక్రా మహిళలకి రుణాలను అయితే అందిస్తుందండి. అది ఎంత అంటే 10,000 నుండి ₹1,00,000 వరకు అయితే అందిస్తుంది. దీనికోసం మనం వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవాలండి. ఇది ఏంటి అంటే 35 పైసలకే వడ్డీకి చొప్పున ఈ రుణాన్ని అయితే మనకి అందిస్తున్నారండి. ఈ పథకం ద్వారా ఏంటి అంటే స్త్రీనిధి అనేది ఆఫీస్ అనేది ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి అయితే మనం దరఖాస్తు అయితే చేసుకోవాలి, అదే వెలుగు ఆఫీస్కి. కాకపోతే ఇది ఏంటి అంటే మనం పిల్లల కోసం మాత్రమే ఈ మనీని అయితే ఖర్చు చేయాలండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ అంటే లైక్ బుక్స్ కొనడానికి కానీ, లేదు అనుకుంటే వాళ్ళ ఫీజు కట్టడానికి కానీ, లేదా వాళ్ళకి ఏదైనా ఒక ల్యాప్టాప్ అవసరమైతే ల్యాప్టాప్ కొనడానికి, లేదంటే వాళ్ళు ఇంకా దూరంగా ఉన్న స్కూళ్ళకి వెళ్తున్నట్లయితే వాళ్ళకి సైకిల్స్ కొనడానికి, అన్నీ కూడా పిల్లల కోసం మాత్రమే ఈ రుణాన్ని అయితే మనం ఉపయోగించాలండి. వాటికి కావలసిన బిల్లులన్నీ కూడా మనం గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అదే వెలుగు ఆఫీస్కి అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా 35 పైసలు ఇంట్రెస్ట్ రేట్, అది చాలా తక్కువ అండి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్కే మనకి అయితే 10,000 నుండి ₹1,00,000 వరకు అయితే రుణాన్ని వెలుగు ఆఫీస్ వాళ్ళు మనకి ఇస్తారండి. ఇది ఏంటి అంటే ఈ రుణం మళ్ళీ మనం 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్యన ఎప్పుడైనా కూడా అలాగా తీర్చుకోవచ్చండి, వాయిదాల్లోన చెల్లించవచ్చు. అదే 24 నెలల నుండి 36 నెలల వరకు అయితే గడువు అనేది ఉంటుందండి. ఈ పథకానికి మన ఏపీ గవర్నమెంట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా 200 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారండి. సో మనం తీసుకున్న రుణం తాలూకా రిసీట్స్ అన్నీ కూడా వెలుగు ఆఫీస్లోనైతే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.